మీడియా వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, ఆడియన్స్కి అందరికీ నమస్కారం అండి. షరీఫ్ గారు మా బ్రదర్ అండి. యాక్చువల్గా ఆయన పిలవటం మేము రాకపోవడం అన్నది జరగదు. పిలిచారు, వచ్చాము, బాగుంది. చాలా ఫంక్షన్ చాలా బాగా చేస్తున్నారు. సినిమా కూడా నాకు చూపించారండి ఆ రోజు, చాలా బాగా వచ్చింది. నిజంగా ఈయన మొదటి సినిమా తీసినట్టు తీశారు, చాలా బాగా తీశారు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేస్తారు, అలా తీశారు. ఒక 10 సినిమాలు తీసిన వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తారు, కానీ మిస్టేక్ లేకుండా చాలా చాలా అంటే ఒక్కొక్క దాని వెనకాల పని చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చారు సినిమాకి. నాకు నిజంగా తర్వాత పేరు దొరుకుతా లేదా అని తెలియదు, కానీ ఆయన దీనికి అర్హులండి ఎలా అయినా సరే. ఇంకోటి ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇక ఆయన చేయనంటూ అన్నీ వచ్చాను ఆయనకి, అన్నీ ప్రతి డాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, అన్నీ ఉన్నాయి. వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు మొదటిగా ఫస్ట్గా డైరెక్షన్ చేసిన మొదటి సినిమా అనేది. మీరందరూ ఆశీస్సులు కావాలి ఆయనకు కూడా. ఎలాగైనా సరే మా ఎలాగా ఉన్నాం, మీరు కూడా కొన్ని సినిమా చూసి థియేటర్లో మంచిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి 100 సినిమాలు తీస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సో ఈ సినిమాకి నాకు గత 1 మంత్ నుంచి ట్రావెలింగ్ జరుగుతుంది. ఒకరోజు 7:30, 8 o'clockకి ప్రీమియర్ షో ఇస్తున్నారని నాకు ఈవినింగ్ 6కి షరీఫ్ ఫోన్ చేసి చెప్పిండు. సర్లే పోదాంలే అనుకొని వచ్చి నేను మా టీం మెంబర్స్ అయితే వచ్చి కూర్చున్నాము. నైట్ 12:30 అయింది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ని ఈజీగా పోగొట్టు లవ్ చేయడు, కానీ మామూలు ఎందుకు అంత ఇష్టపడాలంటే తను కొరియోగ్రఫీ ఉండదు, తనలో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండదు, తనలో ఒక సింగర్ ఉన్నాడు, లిరిసిస్ట్ ఉన్నాడు, తనలో ఒక యాక్టర్ ఉన్నాడు. సో ఇన్ని టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ని ట్రావెల్ అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళందరినీ నేను జనరల్గా బయట చూస్తుంటాను. జోజో మాస్టర్ కానివ్వండి, శివబ్రోని కానివ్వండి, మిగిలిన సార్ వాళ్ళని కానివ్వండి, శివబ్రోని కానివ్వండి. సో వీళ్ళందరూ స్క్రీన్లో వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా సార్ మీ యాక్టింగ్ చూస్తే నాకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు గుర్తొచ్చారు. పోలీస్ కేసులో చాలా బాగా చేశారు మీరు. వెంకీ సినిమా ఆ స్టైల్ ఉంది. సో అంటే ఇక సినిమా గురించి రివీల్ చేయొద్దని నాకు అర్థమైపోయింది ఇప్పుడు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈ సినిమాలో మా కిషోర్ దాస్ బాబాయ్ చాలా మంచి వేషం వేశారు. సో ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. నేను చెరుపు నడుము నన్ను పిలిచి వలచి మై మనసి ముద్దులు అడిగిందే. Actually after long back right is all forget. Hi ఎల్లరికూ వణకం, నమస్తే. బాగున్నారు అందరూ? నా సాంగ్ విన్నారా? లేదు ఇంకా. మీ వాయిస్ లాగా చాలా బాగుంది, వినేసాం. ఓకే, నాకు అయితే ఫస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. నాది తమిళ్లో రిలీజ్ అయింది సన్ ఆఫ్ కాళింగరాయ్ మూవీలో. నా రీసెంట్గా రిలీజ్ అయింది యాక్టర్ భాగ్యరాజ్ గారు చేతుల మీద. అండ్ తెలుగు నాకు చాలా అన్కంఫర్ట్ ఆ రోజుల్లో. అండ్ నౌ ఐఎమ్ వెరీ కంఫర్ట్ టు టాక్ రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్ గారు ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అలాగే కెనీ గారు అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే దీనికి సపోర్ట్ చేశారో అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అన్ని మాట్లాడిన తర్వాత చెప్తున్న నా పేరు కల్పనారామన్ ఫ్రమ్ తమిళనాడు. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఒక 1 లైన్ పాట పాడితే మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. తమిళ్ అంటే బాగా 2 లైన్లు. ముఖ్యంగా ఈ ఈవెంట్కి ఎంతో బిజీ, ఎంతో పనులున్నా కూడా మా కోసం వచ్చిన రిజ్వాన్ గారికి ముందుగా థ్యాంక్ యూ. మన ఆర్టిస్ట్ గారికి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ కింద లెక్కే. ముఖ్యంగా మా కిషోర్ దాస్ నాకు కారణం అవుతాడు. కిషోర్ గారు ఉన్నారా? ఓకే, నేను ఎక్కువ మాట్లాడేదేం లేదు. మూవీ చాలా బాగా వచ్చింది. మనకు హీరోని రివ్యూ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ మూవీ చూసిన తర్వాత హీరో ఎవరు అనిపించిందంటే నాకు మా మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ గారు చాలా బాగా చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా చేశాడు, చాలా బాగుంది. ఈ సినిమా బాగుండాలని మా బాబా కోసం ఇంకా ఎన్నో ఛాన్సులు రావాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ షరీఫ్. నిజంగా డైరెక్టర్గా అయ్యి ఒక మంచి అవకాశం. మీకు ఎన్నో షోలు చేసి ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మరి 1:100 అంటే నిజంగా 100 సినిమాలు చేయాలి, మంచి భవిష్యత్తు మీకు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
100 ఈవెంట్లు కూడా మనమే ఈయన చేస్తాం. మా సొంత అన్నయ్య అలాగే అనమాట. ఈయన ఏ దేశంలో షో చేసినా ఆ దేశంలో నేను డిఫాల్ట్ ఆర్టిస్ట్ని. ఈయనతో పాటు నాకు వీసా టికెట్ రూము అన్ని వేసేస్తారు ఆటోమేటిక్, నా రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా. సో అంత బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు 100 ఈవెంట్లు కూడా మనమే చేస్తున్నాం. నెక్స్ట్ ఈవెంట్ సువర్ణని కూడా తీసుకెళ్తాను సార్, వేరే కంట్రీ చెప్పేసి. నా పేరు గురుస్వామి, ప్యారడీ గురుస్వామి అంటే అందరికి తెలుస్తుంది. అలాగే రివర్స్ గేర్ గురుస్వామి అన్న అందరూ గుర్తుపడతారు నన్ను. సో ముఖ్యంగా 1=100 సినిమా తీసిన నా సోదరుడు, నా తమ్ముడు బాబా షరీఫ్ మైలవరంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండి కొన్ని వేల ప్రదర్శనలు చేసిన తర్వాత ఈ సినిమాకు డైరెక్షన్ చేయడం అన్నది చాలా గొప్ప ప్రమోషన్. అది హలో అంత వినపడుతుందండి. హలో మాట్లాడండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈరోజు టీజర్ లాంచ్ అని చెప్పి మా సార్ పాపం ఇన్వైట్ చేశారు. నేను చాలా లేట్గా వచ్చా, సో సారీ అండి. ఈ సినిమా అయితే అంటే అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ స్టోరీ. ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఫస్ట్ మూవీ, నేను దీని తర్వాత 5-6 మూవీస్ చేశాను. సో నాకు నా లుక్ కానీ కాస్ట్యూమ్ లైక్ స్టోరీ అన్ని విధాలుగా నాకు చాలా నచ్చింది. సో మనం టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పేసి, అండ్ నన్ను సెలెక్ట్ చేసుకున్న షరీఫ్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, టీమ్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు మాట్లాడండి. కిషోర్ గారు కొంచెం మీరు మాట్లాడండి. అవలేదా ఎప్పుడు ఎందుకు? సరే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఎట్లా చెప్తారు చెప్పండి. ఏంటి మరి నాకు వినపడలేదు, మీకు వినపడిందా? ఎవరికైనా కొంచెం మళ్ళీ చెప్పండి ప్లీజ్. నాకు పెళ్లి కాలేదు కదా సార్. ఇంట్లో ఒకసారి ఇంటికి వస్తే వాళ్ళు తెలుస్తుంది. నేను ఇంట్లో మాత్రం రాను కలవను. కాదు, ఒకసారి మన టైటిల్ ఏంటి చెప్పి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి చాలు. మన సినిమా టైటిల్ చెప్పండి. సినిమా టైటిల్ ఏంటి? 1=100. ఓకే. స్పార్కిల్ ఎవరిది? స్పార్కిల్ డాన్స్ అకాడమీ ఎవరిది? డాన్స్ ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? అందుకే స్టార్ట్ చేశారు. ఓకే, ఒక్కసారి ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పరా? అమ్మాయి థ్యాంక్ యూ అమ్మా, గట్టిగా చెప్పండి కొట్టరా. ఈ ప్రయత్నాస్తే ఒకటేదో చెప్పారు. యాక్చువల్లీ 100 ప్రయత్నాలు వచ్చిన అవకాశం మాకు కూడా రేపు అదే కనెక్ట్ అయిపోద్దా సినిమా చూసాక? అంతేనా? సినిమాలు చూసి వచ్చాక బాగుంది అనిపిస్తుంది. అంతేనా? ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ఇప్పుడు ఒక 1 minute చాలా మంది మాట్లాడాలి. అందరికీ ముఖ్యంగా మా పిఆర్ఓ శ్రీపాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమన్నా తప్పులు మాట్లాడితే యాక్చువల్లీ సారీ. మీ షరీఫ్ బాబా 100 అంటే ఈజీగా అందుకే అర్థమైపోతుంది. ఒక్కడే 100 మందితో సమానం అని. ఆ ఒక్కడు ఏం చేస్తాడు ఆ సినిమాలో అంటే, ఇది కౌబాయ్ జోనర్ సినిమా. లైవ్ హార్సెస్తో, ఒరిజినల్ హార్సెస్తో మేము దాదాపుగా 25 days ఫైట్స్ చేసాము ఈ సినిమా కోసం. యాక్షన్, కామెడీ, రైటింగ్ ఇదంతా ఓకే, కానీ ఫైట్స్ నాకు కొత్త. మా ఫైట్ మాస్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఈరోజు ఓకే అయితే छत्रपति शिवाजी महाराज की सोच है, मौत के घुंघरू पहन के नाचते मोहरम, तू क्या मैं नाचे कराएगा? हमारे मौत मरेगा, हर घर एक नया सिवा, एक नया सब भजे करेंगे, लेकिन जब तू मरेगा तब तेरे मगल साधन भी मर जाएंगे. जय बोले छत्रपति शिवाजी महाराज को शेख कहते औरंग, और शेख के बच्चे को चारा. ప్రముఖ ప్రొడ్యూసర్ వారు రావడం జరిగింది. వెల్కమ్ సార్. సో ఇప్పుడు ఒక హిందీ డైలాగ్ మీ అందరి కోసం, చావా ఆ మూవీ నుంచి విక్కీ కౌశల్ అండ్ అక్షయ్ ఖన్నా. तुम्हारे जिस्म से तुम्हारे रूप निकलने से पहले एक सवाल का जवाब चाहते हो, क्या है स्वराज जिसके लिए तुम अपनी जान देना चाहते हो, और कहाँ है तुम्हारा स्वराज? सह्याद्री के पहाड़ों में, गोदावरी के लहरों में, रायगढ़ की मिट्टी में, जालना की गलियों में, नासिक की हवाओं में, कोंकण के कोनों में, आई भवानी की चरणों में, लाखों मराठा के नस नस में स्वराज, जिस स्वराज को तुम निकल जाए और सल्तनत रहे. సంతోషం. ముఖ్యంగా 1=100 ఆ టైటిల్ చాలా అద్భుతంగా ఉంది షరీఫ్. నిజంగా ఇందులో
డైరెక్షన్ కాదు, నువ్వు పాట కూడా జరిగింది, చాలా బాగా అద్భుతంగా పాడింది. ఇందాక పాట వినడం చాలా బాగుంది. అండ్ మరి ఎస్వి కృష్ణారెడ్డి గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని చేసినట్టుగా నువ్వు అంతకన్నా ఇంకొక ఆకు ఎక్కువ చదివి పాటలు కూడా పాడేసావు. ఓకే, సంతోషం. సో ఇలా మెగాస్టార్ క్యాజువల్ గా వచ్చి మన డైరెక్టర్ తో మాట్లాడితే ఎలా ఉంటుంది బాబా మీరు చేస్తే. సో అండ్ అలాగే నమస్కారం అండి, బాగున్నారా? మీరు మోనార్కులు అందుకే ఇక్కడికి వచ్చారండి. బాబా షరీఫ్ మరి ఎంత అద్భుతమైన మిమిక్రీ కళాకారుడు అంటే, చాలా మంచి కళాకారుడు అంటే. మరి తను కళాకారుడుగానే కాకుండా డైరెక్టర్ గా కూడా ఎంతో మంది కళాకారులు తీర్చిదిద్దడానికి ఈ 1=100 సినిమా చేయడం జరిగింది. చాలా సంతోషం, చాలా కంగ్రాచులేషన్స్. సో ఇలా ఎవరండి మాట్లాడేది? రేలంగి మావయ్య. జబ్బులని పంపలని జబ్బ ఎక్కడికి వచ్చా నేను మీరు అరంగలు వచ్చేద్దరు. ఓకే, సో అలా అరంగానే అలా యాక్టర్లు ఎవరైనా చెప్పచ్చండి. అలా పిల్లలు ఎవరైనా మీరు ఇష్టమైన హీరోస్ ఇంకెవరైనా అడగచ్చు. ప్రకాష్ ఈరోజు వడికోడు అంటే అంటే ఒకడు 100 సమానం అయిపోయింది. ఇది బలి ఉంది, కొత్తగా చెప్పి మా కిషోర్ సార్ గారు అడగడం మరి చెప్పడం బాగుంది. జమ్మలకి పంపలకి జమ్మ వాయిసెస్ చేయొచ్చు. పిల్లలు ఎవరైనా అడగచ్చు మీకు ఇష్టమైన హీరోస్ ఎవరు? ఎంఎస్ నారాయణ గారు. ఇందాక సువర్ణ గారు చెప్పడం మర్చిపోయారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్. 750 సినిమాలకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. దాదాపుగా చాలా సీనియర్ ఆర్టిస్టులు తదనంతరం నేను చాలా సినిమాలు కవర్ చేశాను. సన్ ఆఫ్ సత్యమూర్తి, లయన్, పండుగ చేసుకో ఇలాంటివన్నీ సినిమాలు ఎంఎస్ నారాయణ గారికి చెప్పడం జరిగింది డబ్బింగ్. అలాగే ఇందాక తమ్ముడు చెప్పిన పోసాని గారు కానీ, విజయ్ గణేష్ కానీ వాళ్ళకి కూడా నేను చాలా సినిమా డబ్బింగ్ చెప్పాను. సో ఇలా అందరికి చెప్తూనే ఉంటాను. మరి మీకోసం మరి మరొక హీరో యాక్చువల్గా షరీఫ్ వాయిసెస్ లో జూనియర్ బాగా చేస్తాడు. తను యాక్చువల్ తను చేస్తాడు, బట్ తను డైరెక్టర్ కాబట్టి ఇప్పుడు డైరెక్షన్ మాత్రం చేస్తానన్నాడు ఇప్పుడు. సో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి 1=100. సో ఈ రోజు మొదలైంది, 100 రోజులు పూర్తి చేసుకుని ఆ పండుగ కూడా వేడుక చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా తమ్ముడు షరీఫ్ ని అభినందిస్తూ మరి మీకోసం యమ దొంగ యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి ప్రతి ప్రాణములు దక్కించుకున్న నారేమనే సావిత్రి జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాసములు సైతం గడ్డిపోచగా మించి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు నాలుగు అతములను కించబోవాన్ని ఒకరి వేలతో సైతం ప్రకటించి వేసదా. ముక్కడి దేవతలు దిక్కులేని అసతి బాలకులు మనుగొనిచ్చి పంచభూతం సైతం జయహోరక్షించిన విధంగా సింహాసన దీక్షించదా. స్వర్ణ మన రక్తగస్త అలంకృతమైన సభ మందిరమున అకుటుంబ సేవదక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరమేశ్వరమైన ఇది రావమున సర్వదా సతదా సహస్రద పాప పంకమైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా వించదా. ఎనీ డౌట్స్? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇక్కడికి ఏ దేశానికి వస్తా, ఏ రాష్ట్రానికి వస్తా, ఏ జిల్లాకి వస్తా, ఏ తాలూకాకి వస్తా, ఏ మండలానికి వస్తా, ఏ సెంటర్కి వస్తా, ఏ థియేటర్కి వస్తా, ఏ పేరుతో వస్తా, ఇంద్రాగా, ఠాగూర్గా, అంజీగా, శంకర్ దాదా MBBS గా నేను మీ అందరి వారుగా చిరకాలం చిరంజీవిగా చిరునవ్వు చిందిస్తూ మీ చిరుగుండలో చిరస్థాయికి నిలిచిపోతూ ప్రస్తుతానికి నా తమ్ముడు షరీఫ్ ని ఆశీర్వదించడానికి 1=100
టీజర్ లాంచ్ కి విచ్చేసిన మీ చిరంజీవి. సో ఇలా రాష్ట్రంలో ప్రముఖ పొలిటీషియన్ ఆయన పేరు ఎనివరీ కెన్ గెస్ ద నేమ్. డైరెక్ట్ గా తెలిసిన చెప్పడం అన్నమాట. రైట్. కేఏ పాల్ గారు సరదాగా ఈవెంట్కి వచ్చారు, మాట్లాడారు. ఏ విధంగా ఉంటుంది? ఇదిగో తమ్ముడు, అసలు ఏంటో చెప్పీలు. ఒక్క నిమిషం అమ్మా, కిందకి వస్తాను. తమ్ముడు నీ పేరేటమ్మా? అందరికీ నమస్కారం. విజయించినటువంటి పెద్దలకు, అదేవిధంగా సీనియర్ కళాకారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా మిత్రుడు బాబా మైలవరంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సువర్ణ గారు కూడా నన్ను బాలకృష్ణ గారిని కలిసిన తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు, బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ. అది కూడా విపరీతమైన వైరల్ అయింది. అది కూడా సో నందమూరి బాలకృష్ణ గారిని నేను కలవడం, కలిసి ఆయన ముందు ఆయన డైలాగ్ నేను చెప్పడం, చెప్పిన తర్వాత కూర్చున్న వ్యక్తి లెగిసి నుంచుని చప్పట్లు కొట్టి నాకంటే మీరే బాగా చేశారని అప్రిషియేట్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీతో పంచుకున్నాను ఇదంతా మొత్తం. నేను ఇంకా పంచుకోవాలంటే మైక్ సరిగా లేదు అంటున్నారు. రమేష్ అన్న, మైక్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది అన్న, కొంచెం. చాలా సంతోషం. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఒక డైరెక్టర్ గా ఎదగడం నాకు చాలా హ్యాపీ ఉంది. సో కంగ్రాట్స్ చేయడానికి వచ్చామండి. ఓకే, కొంచెం సౌండ్ కూడా ఇంక్రీజ్ చేయండి సార్. కొంచెం సౌండ్ కూడా తగ్గించుకుంటారా? ఈ తర్వాత మా జీవితంలో ఉన్నాడు, ఆయన వస్తే నేను చేయడానికి ఏముండవు కాబట్టి ముందే నేను చేసేస్తున్నాను. చేసేసి ఆ తర్వాత ఆయన పిలుస్తాను. ఆ తర్వాత గుర్తం బాబు ఉన్నారు, ఆయన కూడా చేస్తారు. రైట్, ఓకే. మరి ఆవిడ చెప్పారు కాబట్టి ముందుగా బాలకృష్ణ గారిని ఒక 2-3 డైలాగులతో డిఫరెంట్ గా పరిచయం మాట్లాడితే ఏ విధంగా ఉంటుందని సార్. ముందుగా గౌతమ పుత్ర శాంతి అనే మూవీ నుంచి బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంటుంది? మా జీవితాలను గౌరవించి, మా ఏడు పడిని అంగీకరించి, మేము ఏడు వెంకని మా రాయి బారికి స్వాధీనం చేసి మేము మా సముద్రోత్తాన్ని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, సరేనమ్మా, రానమ్మా. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాడుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరిశ్రమ మిత్రులతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముతాం, దొరకని వాడిని తరుముతాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఇలా బాలకృష్ణ గారు గౌతమ పుత్ర శాతకర్ణి అనే ఒక మూవీలో నుంచి ఎవరికైనా వినపడితే ఒకసారి చప్పట్లు కొడితే సంతోషం సార్. ఎందుకంటే కొద్దిగా చప్పట్లు కొడుతుంటే ఇక అలా కొంచెం ఇంకా నాలుగు ఐటమ్స్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఇబ్బంది ఉంది. అదే రైట్. మరి బాలకృష్ణ సినిమా తర్వాత మంచి పవర్ఫుల్ మూవీ రిలీజ్ అయింది, పైసా వసూలు. దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆయన ఏ విధంగా ఉంటుంది? అన్నా, 2 బాల్కనీ టికెట్లు కావాలి. సినిమాకి అక్కని గట్టి యాంటీ హీరో, యు ఆర్ ది కమెడియన్ అండ్ వెల్ టచ్ మై హీరోయిన్. దిస్ ఇస్ ఎన్ యాక్షన్ ఫిల్మ్. తమ్ముడు, నేను తెగిపూడి సినిమా చూడగా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మన దేశం మనము ట్రైన్ పులిదా క్రష్ ఎవ్రీవన్. బిహార్ నీళ్ళు తగ్గలోనే బిహార్లో పోయించా. తూ క్యారే సాలే రామకృష్ణ థియేటర్ సందులో పెరిగా. మనది నేల టికెట్ మ్యాచ్ తప్ప ఏది పట్టిరాదు. ఏదైనా బాలకృష్ణ గారు పైసా వస్తే ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. ఈ డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యారు. సరే, సరదాగా ఆయన వచ్చారు ఈ రోజు మాట్లాడడానికి. ఆయనతో కలిసి నేను సినిమాలో నటించానండి. చాలా దగ్గరగా 3 రోజులు ఆయనతో పాటు కలిసి నటించడం జరిగింది. అప్పుడు ఆయన వాయిస్ నేర్చుకునే అవకాశం చాలా ఈజీగా దొరికింది. సరే, ఆయన మాట్లాడారు. ఏ విధంగా ఉంటుంది? హలో, అందరూ బాగున్నారా? ఇవాళ 1:100 మూవీ మా ఫ్రెండ్ షరీఫ్ చేశాడు. నేను కూడా సినిమా చూద్దామని వచ్చాను. మరి ఎవరైనా పిలిచారా? థ్యాంక్ యూ వెరీ మచ్. చనిపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలా చూపిస్తున్నావు. ఎవరు నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. రియల్లీ వెరీ గాడ్ గిఫ్టెడ్. ఓకే, బాయ్. ఈ విధంగా గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు కేని చైతన్య. దిస్ ఇస్ ఫస్ట్ సినిమా. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా, ఇప్పుడు చాలా సినిమాస్ చేసేసాను.
ఇది రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సౌండ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. 5.1 థ్యాంక్ యూ షరీఫ్ గారు, బాబా మైలవరం గారు చాలా మంచి అవకాశం ఇచ్చారు. నన్ను ఎక్కడ విసిగించలేదు. సార్ విసిగించకుండా ప్రేమగా చేయించుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్స్, హీరో కానీ ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ శకుంతల ప్రొడక్షన్స్ అండ్ హీరో గారు. ఈ మూవీలో వర్క్ చేసేటప్పుడు ఫైట్స్ చాలా బాగా వచ్చాయండి. ఫైట్స్ చాలా నచ్చాయి నాకు, బాగా వర్క్ చేయగలిగాం ఫైట్స్ మీద. అలాగే ఫుల్ లెంత్ కామెడీ ఉంది, అదొకటి బాగా కష్టపడ్డాం. అంటే మ్యూజిక్ దానికి కూడా మ్యూజిక్ ఎఫెక్ట్స్ చేద్దామండి, చిన్న చిన్న ఎఫెక్ట్స్ చేసేసుకుందాం సరిపోద్ది అన్నారు. నాకు ఎందుకు అది వద్దు, వర్క్ చేసేద్దామని వర్క్ చేశాను. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సార్ వాళ్ళు కూడా ఎక్కడ కరెక్షన్స్ చెప్పలేదు, చాలా కరెక్షన్స్ బేసిక్గా ఉంటాయి. చేసినంత వరకు చాలా బాగా వచ్చింది. అండ్ షరీఫ్ సార్ 2 songs పాడారు. యాక్చువల్గా ఒక సాంగ్ అయితే వేరే వాళ్ళతో పాడించేశారు, నాకు నచ్చలేదు. సార్ పాడిన తర్వాత నాకు కొద్దిగా అది హ్యాపీ అనిపించింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ సార్ వాయిస్ వెన్ కంపేర్డ్ టు ద ప్రొఫెషనల్ సింగర్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ కల్పన గారు, యూ కేమ్ హియర్. సో ఆవిడ కూడా ఒక మంచి పాట పాడారు. కల్పన గారు కూడా చాలా మంచిగా పాడారు. మంచి సాంగ్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్. అండ్ ఫైట్స్, కామెడీ, ఎవ్రీథింగ్ మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఆయన యాక్చువల్గా 1 అంటే ఆయన మొదటి సినిమా అది 1. ఇప్పుడు 1 చేశాడు, ముందు 100 చిత్రాలు చేస్తాడు. సూపర్ రైట్. ఇంకోటి 1 అంటే మొదటిసారి తీసిన సినిమా, ఇది 100 రోజులు ఆడాలి. డన్ డన్ రైట్. ఈ ఒక్క సినిమా చూస్తే మీకు 100 సినిమాలు చూసిన అనుభూతి కలగాలి. డన్ 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 డన్. అండ్ రియల్లీ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళకు కామెడీ సెన్స్ ఎక్కువ, అలాగే మ్యూజిక్ సెన్స్, అన్ని రకాల అభిరుచులు ఉంటాయి. మా బాబా షరీఫ్ ఏంటంటే ఆయన నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్, అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్, అందులో సందేహం లేదు. అంతకుమించి మంచి రైటర్, ఒక డైరెక్టర్గా మంచి వీస్తున్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఎన్నో ఆశలతో ఈ సినిమా చేశారు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముందు 100 సినిమాల డైరెక్టర్ కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నేను ఒక రోల్ చేశాను. యాక్చువల్గా నేను జితేంద్ర జంటగా నటించాను ఇందులో. ఆయన ఇన్స్పెక్టర్, నేను సబ్ ఇన్స్పెక్టర్గా చేశాము. ఒకరోజే మా షూటింగ్ అని చెప్పారు. అది చాలా బాగా వచ్చింది ఆ సీన్. ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి, అన్నా నీది ఇంకో రోజు నాకు కాల్ షీట్ కావాలన్నాడు. తప్పకుండా బ్రదర్ అని మళ్ళీ వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇంకొక మంచి కామెడీ సీన్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు, అన్నా నీది ఇంకొక కామెడీ సీన్ ఉందన్నాడు. అలా 3 రోజులు కాల్ షీట్స్ తీసుకొని నా చేత మంచి కామెడీ చేయించాడు. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఆ సీన్స్ చూస్తే నాకు. తప్పకుండా ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే కెర్రీ చైతన్య చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు. బికాస్ బేసికల్గా నేను కూడా సింగర్ని కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దట్ మ్యూజిక్. అద్భుతంగా చేశాడు. అలాగే ఆ పాట కూడా ఇంతకుముందు పిల్లలు డ్యాన్స్ చేసిన పాట మీద మా షరీఫే పాడాడు స్వయంగా. ఆ పాట చాలా అద్భుతంగా ఉంది. కల్పన గారు కూడా చాలా చక్కగా పాడారు. ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్. అలాగే రమేష్ గారు బ్యాక్ సపోర్ట్గా ఉంటూ ఎంతో ఎంకరేజ్ చేశారు మా షరీఫ్ను. సార్ రమేష్ గారు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రిజ్వాన్ భాయ్ని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. మా బాబా షరీఫ్కి తప్పకుండా మీరు అవకాశం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే ఆయనకు ఒక అన్నగా, మా మిమిక్రీ కుటుంబానికి ఒక పెద్దగా నేను ఈ కోరిక మరి కోరుచలు తెలియదు కానీ దట్స్ మై విష్ సార్. థ్యాంక్ యూ అని అన్నారు. రాజు గారు ఆయన అడగగానే ఈ ప్రోగ్రామ్ దగ్గరుండి నేను చేస్తానని చెప్పారు వారికి. అలాగే మా శకుంతల ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడ్యూసర్స్ ఎంత మంచి ప్రొడ్యూసర్స్ అంటే మా లొకేషన్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ అవ్వగానే అందరూ గూగుల్ పే నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. డబ్బులు రేపు వస్తాయా రావా రెండోసారి ఫోన్ చేసేవాళ్ళు కాదు. సో అంత మంచి ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ శకుంతల ప్రొడక్షన్స్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను ఆర్టిస్ట్గా ఒక 4000 షోలు ప్రపంచం అంతా ఎన్నో దేశాలు తిరిగి చేశాను. రైటర్గా ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నా, చాలా టీవీ షోలు చేశాను. ఈ సినిమా అవకాశం వచ్చిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. నాకు దొరికిన టీం అంతా చాలా మంచి టీం దొరికింది. మా శివ ఏకాదశి రోజు మేము పూజ చేసాం. ఆ రోజు పౌరోహిత్యం చేసేవాళ్ళు ఎవరు ఖాళీ లేదు. సో మా ఫ్రెండే పూజ చేశాడు ఈ సినిమాకి. సో అంటే ఆల్రౌండర్స్ ఉన్నారు అందరూ నా ఫ్రెండ్స్ అనమాట.
అట్లాగే ఇక్కడున్న జోజా మాస్టర్ గారు అండి, మా సింగర్స్ కల్పన గారు చాలా బాగా పాడారు సినిమా కోసం. అలాగే కెన్నీ గారు మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూటెంట్ ఆయన ఎందుకు పెట్టుకున్నాను అంటే నాకు మ్యూజిక్ మీద కూడా ఎంతో టచ్ ఉంది కాబట్టి నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ అడిగినా నేను కూడా వస్తానండి మ్యూజిక్ సిట్టింగ్స్ కంటే అందరూ రిజెక్ట్ చేశారు. మీకు కావాలంటే 2-3 వెర్షన్లు ఇస్తాం కానీ మేము కంపోజ్ చేసేప్పుడు మీరు వద్దన్నారు. సో అలాంటి టైంలో ఈయన యాక్సెప్ట్ చేశారు. సో ఆయన బుర్ర తిని చేయించుకున్నాం మ్యూజిక్. కానీ ఆయన అయితే ఫంటాస్టిక్గా చేశారు. ఈ సినిమాకి నిజంగా కనపడని హీరో ఎవరంటే ఆయనే. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మనం చూసాం, మేము చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. ఆయన చేసిన మ్యూజిక్ మా హీరోయిన్ అర్పిత ప్లీజ్. అర్పిత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. మా హీరోయిన్ ఎంతో బిజీగా, అందరూ బిజీగా ఉంటారు, పని చేశారు. నేను అదేంటో తర్వాత మీరు బిజీ అయిపోకూడదని కోరుకుంటున్నాం. ఆయన యా. సో అలాగే పర్టికులర్గా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులుగా చాలా బిజీగా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోతుంటే జనరల్గా ఇంట్లో ఎవరైనా టార్చర్ చేస్తారు కదా, మా వైఫ్ అలా చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేది. ఐ థ్యాంక్ మై వైఫ్. సో స్పార్కిల్ డాన్స్ స్టూడియో, తనకు స్టూడియో ఉంది, ఇందాక పిల్లలు వాళ్ళు డాన్స్ చేశారు. తను సంపాదిస్తూ నాకు సపోర్ట్ చేసి అనమాట, నువ్వు అవకాశాలు పెట్టుకోవాలి. సో స్టేజ్ మీద పేరేంటి? కాసు కాసు ముద్దు పేరు ఇది. కాసింబి అంటారు. ఓకే, కాసు మీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది ఎందుకంటే స్టేజ్. నా తర్వాత వచ్చిన ఆర్టిస్టులు కూడా చాలా మంది పెద్ద పెద్ద గార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కూడా ఆర్టిస్ట్ చేసుకోవచ్చు కదా, ఈ డైరెక్షన్ పిచ్చేయండి అని అనకుండా నువ్వు ఏం చేయాలనుకున్నావు చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ సినిమా గురించి 1:100 ఒక మంచి కౌబాయ్ జోనర్ ఒరిజినల్ హార్సెస్తో చేసాము. చాలా కాలం తర్వాత గుర్రాలతో, లైవ్ గుర్రాలతో వచ్చిన సినిమా ఇది. కామెడీ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అన్నీ ఉన్నాయి. సో అందరూ కష్టపడి చేసాం. ఈ సినిమా అందరూ చూస్తారని ఆదరిస్తారని అనుకుంటూ ఎవరి పేర్లను మర్చిపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అలాగే వేదిక మీదకి 2 మనుషులు పిలవాలి, వాళ్ళిద్దరిని. ఫస్ట్ వన్ ఆర్కే గారు. ఫస్ట్ షెడ్యూల్ నాకు సినిమా అంటే సినిమా రైటింగ్ తెలియనప్పుడు నాకు రైటర్గా హెల్ప్ చేసిన ఫ్రెండ్ ఆర్కే గారు. అలాగే మా అన్నయ్య ఖుషి గారు. ఖుషి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ కి కో ప్రొడ్యూసర్ ఖుషి గారు. అలాగే అసలు నేను ఎక్కడున్నా, అసలు ఇక్కడ ఉన్నాను అంటే కారణం ఒక ఆయన ఉన్నాడండి. ఆయన నేను ఎక్కడో ఆర్టిస్ట్గా మూలు ఉంటుంటే నువ్వు బాగా డైరెక్ట్ చేయగలవు, బాగా రాయగలవు అని నన్ను ఇన్స్పైర్ చేసి నేను డైరెక్ట్ అవడానికి, అంటే నేను ఈరోజు అంత సంపాదించుకునే ఆగిపోవడానికి ఆయన కారణం రకంగా, ఆర్టిస్ట్ కాకుండా. మా రమేష్ గారు, గురించి రండి సార్. రమేష్ గారు మీరు రండి సార్. గర్వంగా ఉంటుంది, మామూలుగా ఉంటుందా? 1 నేనే 100 అనిపిస్తుంది ఈరోజు. మనలో ఒకడు మల్లవ రమేష్ వందే భారత్ అనే సినిమా తీశాడు, నాకు అవకాశం ఇచ్చాడు. షరీఫ్ మనలో ఒకడు సినిమా తీశాడు, నాకు అవకాశం ఇచ్చాడు. 3వ వాడు ఎవడు? 3వ దర్శకుడు ఎవరు? ఫ్రమ్ మిమిక్రీ రంగం. ఐ వాంట్ టు నో. భవిష్యవా చెప్తే అది ఆయన 10వ మూవీ మాట్లాడండి, 10th మూవీ మాట్లాడండి. 10=100 మిగతా 9 సినిమాలు అయిపోయినాయి. సైన్ చేశాను. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు థాంక్ మై వైఫ్స్ డాన్స్ స్పార్కిల్ డాన్స్ స్టూడియో. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇప్పటివరకు ఉన్నారు, థ్యాంక్స్ అండి. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి పెర్ఫార్మ్ చేయించారు. సో టీజర్ లాంచ్ రెడీగా ఉన్నాం. సో ఈ కర్టెన్స్ డౌన్ చేసి ఒక్క నిమిషం, బాబాయ్ మర్చిపోయి బాబాయ్ ఫీల్ అయితే ఇప్పుడు నువ్వు నేను ఇంటికి వెళ్ళాలి.